గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండడం అక్కడ చాలామంది హిందువులకి అండ్ ఇంకా యాదవ సంఘాలకు కూడా నచ్చలేదు. దానికి సంబంధించి అక్కడ వాళ్ళు పెట్టిన విగ్రహాన్ని తీసేయడం జరిగింది. ఈరోజు కొంతమంది హిందువులు యాదవ సంఘాలు అక్కడికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారు. ఇంకా ఎక్కడైతే ఆ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ తీసేయాలి, కొత్త విగ్రహాలు కూడా నటీనటుల రూపాల్లో ఏర్పాటు చేయొద్దంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే టాపిక్కి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్, మీరేం చెప్తారు? అసలు నటీనటుల రూపంలో దేవుడి రూపంలో విగ్రహాలు అనేది ఎక్కడా కూడా పెట్టకూడదు, ఇప్పటి వరకు పెట్టిన విగ్రహాలు కూడా తీసేయాలంటూ కరాటి కళ్యాణి ఇంకా యాదవ సంఘాలు హిందువులు చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. ఆల్రెడీ పెట్టిన విగ్రహం కూడా తీశారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఇది పిచ్చి వేషాలు తప్పితే ఇప్పుడు కృష్ణుడు రూపం వీళ్ళకి కరాట కళ్యాణికి వీళ్ళకి యాదవులు కృష్ణుడు రూపం తెలుసా? ఏముంది? ఎవరికి వీళ్ళకేమో తెలుసా? ఒరిజినల్ రూపం ఏమన్నా తెలుసు వీళ్ళకి? ఎవరికి తెలుసు కృష్ణుడు రూపం? అది ఊహాజనితంగా రవివర్మ లాంటి వాళ్ళు, వాపా లాంటి వాళ్ళు గీసిన బొమ్మలు బట్టి ఇది రూపం అని అనుకున్నాను. అదే కృష్ణుడు రూపం నువ్వు ఎవడన్నా చూసాడా ఈ భూప్రపంచంలో? ఎవడన్నా కృష్ణుడు రూపం ఇలా ఉంటుంది, ఈ రూపం కాదు ఇలాగే ఉంటుందని ఎవడన్నా చెప్తాడా? ఎవరికి తెలుసా? కృష్ణుడు రూపం ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కృష్ణుడు ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఈ పలానా రూపం అని ఎవరికీ తెలియదు. ఈ మాట్లాడుతున్న కర్ణాటకకి ఆ యాదవులకి వీళ్ళకి ఆ కృష్ణుడు రూపం చూపించమనండి. ఈ రూపం వద్దు, ఆ రూపమే పెట్టాలని చెప్తాం. కృష్ణుడు రూపం ఇది అథెంటిక్గా ఇదే అండి కృష్ణుడు గారి కృష్ణుడు రూపం గీత ప్రకారం మహాభారతం ప్రకారం ఆయన రూపం ఇది రూపం అథెంటిసిటీ ఉంది దీనికి అని చూపించమనండి. ఆ రూపమే పెడతారు. సర్వాంతర్యామి కృష్ణుడు ఏ రూపంలో అయినా ఉంటాడు. రామారావు గారు ఆ రూపంలో జీవించాడు. ప్రజల్లో ప్రజానీకంలో కృష్ణుడు అంటే రామారావే, ఆ రూపమే. అది రామారావు గారి రూపం, కృష్ణుడు రూపమే రామారావు గారు అనుకో. కృష్ణుడు సర్వాంతర్యం. ఆయన ఏ రూపంలో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఎలాగైనా ఉంటాడు, ఏ రూపాన్నైనా ఉంటాడు. అంటే సినిమా నటులు నటించిన ఆ సినిమాల పట్ల చేసిన క్యారెక్టర్లు తీసుకొచ్చి ఆ విగ్రహాలు అట్లా పెట్టడం కరెక్ట్ కాదనేది కదా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి వేరే రూపం చెప్పమానండి. మీరు చెప్పే రూపం అది ఊహాజనితం. ఆ రూపానికి నేను ఎట్లా గ్యారంటీ, ఆ రూపం దేవుడి రూపం నేను ఎట్లా ఒప్పుకోవాలి? అంటే మీరు ఈ రూపం ఒప్పుకున్నప్పుడు మీరు చెప్పే రూపం ఎలా ఒప్పుకోవాలి? దానికి అథారిటీ ఏంటి? ఇదే కృష్ణుడు రూపం నువ్వు చెప్తావా? చెప్పు నాకు. ఇదేంటి కృష్ణుడు రూపం, దీనికి అథారిటీ ఇది, అథారిటీ ఇది, ఈ రూపం చెప్పండి. ఓకే, నువ్వేదో ఒక రూపం, ఈ రూపం కాదు ఇంకో రూపం నువ్వు చెప్తావు. ఆ రూపాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలి? అది కృష్ణుడు రూపం నువ్వు చెప్తే నేను ఒప్పుకోవాలా? కృష్ణుడు రూపాన్ని గ్యారంటీ ఏంటి దానికి? నాకు ఈ రూపంలో కృష్ణుడు కనపడ్డాడు, ఇంకో రూపంలో కృష్ణుడు కనపడతాడు. సర్వాంతర్యామి కృష్ణుడు ఏ రూపంలో అయినా కనపడతాడు. భగవంతుడు అదే. నువ్వెవడు ఈ రూపం కాదు ఆ రూపం అంటే సినిమా నటుడు ఇంకోళ్ళు బొమ్మ గీసాడితే రవివర్మ రాసిన బొమ్మ రవివర్మ పెయింటర్ వేసాడు కనుక అది కాదంటావా? ఇవాళ పూజిస్తే అన్ని చోట్ల పూజిస్తున్న దేవుళ్ళు కృష్ణుడు రూపం కానీ కృష్ణాలయంలో ఉన్న కృష్ణుడు రూపం కానీ దానికి అథెంటిసిటీ ఉందా? దానికి ఇదే రూపం. అయితే ఇప్పుడు అంటే ఎన్టీఆర్ విగ్రహం పెడితే అక్కడ జననం మరణం అక్కడ ఏం పెడతారు? ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించిన జననం మరణం పెడతారు. సో మరి అప్పుడు కృష్ణుడి విగ్రహం ఎట్లా ఉంది? అక్కడ కృష్ణాష్టమి ఏదైనా ఎలక్షన్ వచ్చినా కానీ ఆ విగ్రహాన్ని మూసివేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇబ్బందే కదా అంటూ మాట్లాడుతున్నారు. ఈ ఇబ్బంది ఎలక్షన్లో అందరికీ మూస్తారు, అలాగే మూస్తారు, తప్పే ఉంది. కృష్ణుడిని మూసినట్టు ఉంటుంది కదా అనేది. కృష్ణుడిని మూస్తున్నారు, వెంకటేశ్వర స్వామిని మూస్తారు. అన్ని ఎలక్షన్ వచ్చేప్పుడు అన్నీ అందరూ సాయిబాబా గుళ్ళు మూయట్లేదా? అన్నీ మూస్తారు. అందులో మళ్ళీ కృష్ణుడు మూస్తారు. ఇది ఒక ఊరినే వింత లాజిక్. ఏదో వాళ్ళని వాళ్ళు ఏదో పెద్ద కృష్ణ భక్తుల్లాగా, నిజమైన హిందువుల్లాగా నాయకుల విగ్రహాలు మాత్రం పెట్టచ్చా? క్లోజ్ చేస్తారు కదా ఎలక్షన్ టైం. లేదు, సాయిబాబా సెంటర్లో ఉండేవి అవి కూడా మోస్తారు. అవి అంటే అక్కడికి వచ్చి పూజలు చేయొచ్చు, అర్చనలు చేయొచ్చు. అందుకని వెళ్ళేవాళ్ళు ఎలక్షన్కి వెళ్ళేవాళ్ళు అక్కడ ఆగి కొబ్బరికాయలు కొట్టాలి, ఏమైనా ఉంటాయి. అందుకని గుళ్ళగా ఉన్నది తప్పితే బయట ఎక్కడ స్టాచ్యూలుగా ఉన్నాయి, ఇండివిజువల్ స్టాచ్యూలుగా ఉన్నాయి, క్లోజ్ చేస్తారు. అర్థమైందా? ఇది గుడిగా కడితే ఓకే. గుడిగా కట్టి ఇక్కడ అర్చన చేస్తున్నారు, లేదు చేస్తున్నారంటే అబ్జెక్షన్ చేయండి. అయినా అసలు మీరు ఎవరండి అబ్జెక్ట్ చేయడానికి? మీరేం గ్యారంటీ? మీరు చెప్పే రూపం గ్యారంటీనా? ఇది కాదు అంటానికి మీ దగ్గర అధికారం ఏముంది? ఇది అవును అంటానికి మీ దగ్గర అథెంటిసిటీ ఏముంది? కృష్ణుడు రూపం ఇది
అని తేల్చి చెప్పండి, మీరు తేల్చి అథెంటిక్గా గ్యారంటీగా ఇదిగోండి రూపం ఎట్లాగే ఉంటుంది, ఆయన ముక్కు కనుముక్కు తీరు ఇదే. అంటే ఎవరికి తెలియని అంటే ఊహాజనిత రూపాలు యాక్సెప్ట్ చేస్తారంటే మనకి తెలిసిన ఎవరైనా రూపంలో ఉంటే ఆయన్నే దేవుడు అనుకునేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేదే కదా. మూర్ఖత్వం అంటాను. ఊహాజనితమైన రూపాన్ని నువ్వు దేవుడు రూపంగా యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు తెలిసిన రూపాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఏంటి? తెలిసిన రూపం అది. ప్రజలందరూ కోట్లాది మంది ఆంధ్రులు కృష్ణుడు రాముడు అంటే రామారావు గారిని మోహాన్ని పెట్టుకుంటారు ఆ రూపం, ఎందుకంటే అందమైన రూపమే కనుక కృష్ణుడు ఇంత అందంగా ఉంటాడు, ఇంత మంచి విగ్రహంగా ఉంటాడు ఇందుకని అని పెట్టుకుంటారు. అది దేవుడిని చేయటం ఉంది. నువ్వు ఒక బొమ్మను నువ్వు దేవుడిని చేయట్లా, నీకు నచ్చిన బొమ్మను నువ్వు కృష్ణుడు అని బొమ్మను పూజ చేస్తాను. నువ్వు మట్టితోటి వినాయకుడిని తీసుకొచ్చి నువ్వు బొమ్మను చేసి దేవుడు అంటున్నావు. కానీ అక్కడ ఎక్కడ కూడా ఒక మనిషిని దేవుడు అనుకునే రూపం అక్కడ కనిపించట్లేదు కదా. ఇక్కడ ఒక మనిషిని దేవుడు అనుకునేలాగా ఇక్కడ గీసిన బొమ్మ ఎవరిని చూసి గీసాడు ఆయన? కృష్ణుడు బొమ్మ ఎవరో ఒక రూపాన్ని ఆయన మనసులో పెట్టుకుని ఏ మనిషి బొమ్మే కదా, మనిషిని చూసుకునే. ఇప్పుడు ఇలా చేసి చరిత్రని పురాణాలని ఇలా ఇప్పుడు అందరూ కూడా ఇలా వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తర్వాత జనరేషన్ కూడా ఇప్పుడు ఆయనే దేవుడు అనుకుంటారు, ఆయనే భగవద్గీత రాశాడు అనుకుంటారు. వక్రీకరణ కాదు, వీళ్ళ ఎక్స్ట్రా అతి మాటలు తప్పితే ఎవరు వక్రీకరించరు. దేవుడు కృష్ణుడు సర్వాంతర్యామి, ప్రతి రూపంలో ఉంటాడు, ప్రతి దీంట్లోనే ఉంటాడు, ఎక్కడ స్తంభాల్లో ఉంటాడు, దేంట్లోనే ఉంటాడు. పురాణాల్లో చెప్పున్నారు భగవంతుడు ఎక్కడ అన్ని చోట్ల ఇందుగలడు ఇందుకు లేడని సందేహం మొదలు ఇందెందు వెతికినాను అందుగలడు. అది దేవుని గురించి. దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటాడు, ఎందులో అయినా ఉంటాడు, ఏ రూపంలో అయినా ఉంటాడు. అది ఈ రూపంలో ఉన్నాడని ఈ రూపంలో ఉన్నారని వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు పూజ చేసుకుంటారు. నీకేంటి బాధని? నువ్వేదో చెప్పే రూపాన్ని అంగీకరించాలనేంటి? యాదవులు అంటే మీ దేవుడేనా కృష్ణుడు? ఆయన యాదవుడు కనుక మీకు సొంతమా, మీకేమన్నా సర్వాధికారాలా? కృష్ణుడు అనేవాడు సర్వమానవాళికి దేవుడు, సర్వమానవాళికి దేవుడు. ఆయన రూపం నువ్వెవడో నిర్ధారించడానికి నీకేం అథారిటీ ఉంది, నీకేం అథెంటిసిటీ ఉంది? ఇదే ఇలా అయితే ఇప్పుడు హీరోయిన్స్ చాలామంది అమ్మవారి గెటప్స్లో చేశారు. ఇప్పుడు వాళ్ళకు అంటే అమ్మవారి గెటప్స్లో వాళ్ళ విగ్రహాలు పెట్టేసి వాళ్ళకి పూజలు చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అంటున్నారు. పూజలు చేయడం వాళ్ళు పెట్టుకున్నారు. కృష్ణుడు పూజలే చేయట్లేదు, అక్కడ అర్చనలు అభిషేకాలు చేయట్లేదు, రామారావు ఫోటోకి చేయట్లేదు వాళ్ళు. వాళ్ళకు ఒక దీంతో పెట్టుకున్నారు. అంతేగాని అక్కడ అభిషేకాలు అర్చనలు కొబ్బరికాయలు కొట్టాలు చేస్తున్నారు లేదు కదా. ఇంకేంటి? అది చేస్తే నువ్వు ఈ మానవ రూపానికి దేవుడిని చేస్తే ఎట్లాగని? మానవుడే కృష్ణుడు, మానవుడే రాముడు, మానవుడే దేవుడు. రాముడు మానవుడు కాదా? కృష్ణుడు మానవుడు కాదా? దైవ రూపమే కానీ మానవులే కదా వాళ్ళు కూడా. మానవులనేగా చెప్పారు. రాముడు మనిషి రూపంలో వచ్చినవాడనేగా మానవ రూపంలో వచ్చినవాడనేగా చెప్తున్నారు. మానవుడినే దేవుడు అయ్యాడు. అలాగే వాళ్ళకి నచ్చింది రూపం ఇది. ఈయనలో కృష్ణుని చూసుకున్నారు వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు, ఆనందిస్తారు. వాళ్ళకి కృష్ణుడిని ఆ విగ్రహంలో చూసుకుంటారు. ఎంతోమంది రకరకాల కృష్ణుడు విగ్రహం ఈ దేశం మొత్తం మీద చూడండి, అన్ని చోట్ల ఒకే రూపంలో ఉందా? లేదు కదా. వాళ్ళ అభిరుచి తగినట్టు వాళ్ళ దీనికి తగినట్టు వాళ్ళు తయారు చేసుకుని పెట్టుకుంటున్నారు. బొమ్మలు ఇంట్లో కృష్ణుడు బొమ్మలు ఉంటాయి. వయస్సులు ఇంట్లో కృష్ణుడు ఇంకో రకంగా ఉంటాడు, బ్రాహ్మణుల ఇంట్లో కృష్ణుడు ఇంకో రకంగా ఉంటారు బొమ్మలు. అది వాళ్ళ ఇష్టానికి ఒకళ్ళు రవివర్మ రాసింది అయితే, ఇంకోళ్ళు వాపాకి ఇస్తుంది అయితే, ఇంకోళ్ళు వాళ్ళకి ఏ రూపంలో వాళ్ళకి దేవుడు అనిపిస్తాడో పెట్టుకుంటారు. వాళ్ళకి అలా అనిపెట్టుకున్నారు. నువ్వెవరు అని? నువ్వేదో దేవుడి రూపానికి మీరు ప్రచురణ, మీరు అథారిటీ ఉన్నట్టు, మీరు ఒక అధికార ముద్ర అయినట్టు, ఇది రూపం దేవుడి రూపం, కృష్ణుడు గారి రూపం ఇది అని మీరు మీ దగ్గర ఉందేమని అథారిటీ? ఎవడు ఇష్టమైన రూపం వాడు, ఎవడు ఇష్టం వచ్చిన రూపంలో వాడు చూసుకుంటాడు దేవుడిని. అంటే ఖమ్మంలో కూడా విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఇట్లాగే వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ విగ్రహంలో కొన్ని మార్పులు చేశారు. సో ఇప్పుడు కూడా అక్కడ పెట్టారు, తక్కెళ్ళపాడులో పెట్టారు, విగ్రహాన్ని తీసి మళ్ళీ కాంస్య విగ్రహం వేరే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పెట్టిన విగ్రహాలు, రాజమండ్రిలో ఒక విగ్రహం ఉంది, ఈవెన్ ఇక్కడ ఫిలిం నగర్లో కూడా ఒక విగ్రహం ఉంది, ఇవన్నీ కూడా తీసేయాలి అని చెప్తున్నారు. ఏమంటారు వాళ్ళు? ఎవరు అన్నాను, ఊ ఆర్ దే? వాళ్ళకి ఏం అధికారం ఉందన్న మాట మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళు?
వీళ్ళకి వీళ్ళేమో అథారిటీనా కృష్ణుడి ఏజెంట్లా వీళ్ళు కృష్ణుడు వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు, వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టు కూడా స్టే ఇచ్చింది. ఏమని కోర్టు ఇచ్చినా కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు ఎవరని, వీళ్ళు ఎవరికి అథారిటీ? కృష్ణుడి రూపాన్ని వీళ్ళెవరు నిర్ణయించడానికి? వీళ్ళెవరు నిర్ణయించడానికి? వీళ్ళకి ఆ రూపం ఏదో వీళ్ళు చెప్పే రూపం పెట్టుకోవాలా? వీళ్ళు చెప్పే రూపాన్ని దేవుడు అనగా నా ఇష్టం, నాకు ఏ రూపంలో దేవుడు కనపడతాడు. నాకు రామారావు గారి రూపంలో దేవుడు కనపడ్డాడు, నాకు ఆయనలో కృష్ణుడు కనపడ్డాడు నాకు. అందుకని ఆయన కృష్ణుడు వేషం వేస్తే ప్రపంచం అంతా ఆయన్ని దేవుడిగా కొలిచారు. అనేక ఇళ్లలో ఇప్పటికీ కృష్ణుడు ఫోటో బదులు రాముడు ఫోటో కృష్ణుడు అంటే రామారావు గారికి ఉంటాయి. అంటే మీకు కనిపిస్తే, మీకు పర్సనల్గా అనిపిస్తే మీరు ఇంట్లో పెట్టుకోండి, కానీ బయట అట్లా బహిరంగంగా ఎట్లా విగ్రహాలు ఏర్పాటు చేస్తారు అనేది కదా వాళ్ళ క్వశ్చన్. మీరెవరో వద్దంటానికి? హూ ఆర్ యూ? వాట్ రైట్ యూ హ్యావ్ టు అబ్జెక్ట్ మీ? నువ్వెంత సిటిజన్, నేను ఎంత సిటిజన్? నీ ఇష్టాయిష్టాలకి నీకెలా పర్మిషన్ ఉందో నా ఇష్టాయిష్టాలు నువ్వెవడివి? నన్ను వద్దంటానికి నువ్వెవడివి? ఆ రూపం వద్దు, ఈ రూపం పెట్ట నువ్వెవడివి? నీకు అథారిటీ ఎక్కడిది? నీకు ఇది నువ్వేమన్నా ఏజెంటువా? డైరెక్ట్గా కృష్ణుడు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు నువ్వేమన్నా? ఎవడివి నువ్వు? ఎవరు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి? నా ఇష్టం, నాకు ఈ రూపంలో దేవుడు, నీ ఇష్టం లేకపోతే మానుకో, నీకు ఇష్టం దేవుడు రూపంలో నువ్వు పెట్టుకో. నాకు ఈ దేశం మొత్తం మీద కృష్ణుడు ఒకే రూపంలో ఉన్నాడని చూపించు, అప్పుడు ఆ రూపమే పెట్టుకో. ఈ రూపాలు పెట్టం. కృష్ణుడు అనేక రూపాల్లో ఉన్నాడు ఈ దేశంలో. అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏ హీరో రూపంలో కనిపిస్తే ఆ రూపంలో అట్లా పెట్టుకోవచ్చు అంటారు. హీరో అని అంటున్నారు. నేను ఒక మనిషి రూపం, దైవ రూపం కనపడింది నాకు. ఆయనలో దైవత్వం రూపం ఉంది. ఆ రూపం దైవత్వ రూపం. అక్కడ నువ్వు సినిమా హీరోనా రాజకీయ నాయకుడు నాకు ఆ రూపంలో దైవత్వం కనపడింది. నేను ఆ దైవత్వాన్ని చూసుకుంటున్నాను. అంటే ఎక్కడైనా, అంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా ఇట్లా మనకు నచ్చినట్టు విగ్రహం పెట్టుకోవచ్చు, ఈవెన్ గుళ్ళో కూడా పెట్టుకోవచ్చా? అలాగే జరుగుతుంది. వాళ్ళ వినాయకుడు పెడుతున్నారు. వినాయక చవితి వస్తుంది. అన్ని చోట్ల ఒకే రూపం ఉందా? రకరకాల రూపాల్లో పెడుతున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రూపంలో పెట్టుకుని పూజిస్తున్నారు. నువ్వెవడు వినాయకుడు ఇలాగే ఉండాలి, కూర్చునే ఉండాలి, బొజ్జలు ఉండాలని ఉందా? నుంచుని వినాయకుడు ఉన్నాడు, డ్యాన్స్ చేస్తున్న వినాయకుడు ఉన్నాడు, ఎన్ని రకాల వినాయకులు ఉన్నారు. అన్ని వినాయకుడిని వాళ్ళ దృష్టిలో వాళ్ళ రూపం, వాళ్ళకి ఆ రూపంలో దేవుడిని చూసుకుంటున్నారు, పూజిస్తున్నారు. నా ఇష్టం అయ్యా, దేవుడు నా ఇష్టం. నాకు నచ్చిన రూపంలో నేను కొలుసుకుంటాను, నా నచ్చిన రూపంలో దేవుడిని చూసుకుంటాను. నువ్వు చెప్పే రూపంలో నువ్వెవడివని? నువ్వు ఏజెంటువా? కృష్ణుడు ఏర్పాటు చేసిన కమిటీవా నువ్వేమన్నా? డైరెక్ట్గా కృష్ణుడు దింపి నా చూసుకోమన్న ఇదే నువ్వు యాదవులు అయితే మీరు సర్వాకులు కృష్ణుడి మీద మీకున్నాయా? ఏం మాట్లాడుతున్నారు? తీశారు కదా మరి, అక్కడ పెట్టిన విగ్రహం తీశారు, తొలగించారు. మళ్ళీ అదే వీళ్ళ మూర్ఖత్వానికి మూర్ఖులు రసి మనసు రంజింపరాదని సామెత కోసం తీసేసి ఉంటారు. ఇది చాలా బుద్ధి తక్కువ. ఇంతకు ముందు పెట్టిన విగ్రహాలు కూడా, ఇప్పుడు ఫిలిం నగర్లో పెట్టిన విగ్రహం కూడా, ఈ విగ్రహాలన్నీ కూడా తీసేయాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు ఆ మాట? అసలు వాళ్ళ నోరు ముయ్యాలని నేను కోరుతున్నా. వాళ్ళ నోరుకు ప్లాస్టర్లు వేయాలి. వీళ్ళు ఇస్తనే లేదు కోర్టులు. వీళ్ళ ఇలాంటి వాగుళ్ళకి, పిచ్చి వాగుళ్ళకి తాళం వేయాలని నేను అడుగుతా. నేను అంటాను, మీరెవరు? ఎవడికి ఇష్టం వచ్చిన రూపంలో వాడు దేవుడిని చూసుకుంటాడు. మీరెవరు? ఈ రూపంలోనే చూడండి దేవుడిని అంటాను. నువ్వెవరు? అలా ఒకే ఒక రూపం దేశం మొత్తం మీద ఉందా ఎక్కడన్నా? కృష్ణుడు ఈ మన రాష్ట్ర 20-30 రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకంగా ఉన్నాడు ఆ కృష్ణుడు. రకరకాల నార్త్ ఇండియాలో కృష్ణుడికి మీసాలు పెడతారు, మన కృష్ణుడికి మీసాలు ఉండవు. అంటే మనకు తెలిసిన మనిషి రూపంలో దేవుడి విగ్రహాన్ని పెట్టడం అనేది వక్రీకరించడం అవ్వదా? తర్వాత జనరేషన్ చూసి దేవుడే అనుకునే వాళ్ళు అక్కడ అభిషేకాలు చేసి, పూజలు చేసి, కుంభాభిషేకాలు చేస్తూ అలాంటివి చేస్తున్నారనుకోమ్మ, నువ్వు అనొచ్చు అదేంటండి ఒక మనిషి రూపానికి చేయటం ఏంటని. వాళ్ళు పెట్టుకున్నారు దేవుడిగా ఒక విగ్రహం పెట్టుకోవాలి, అది కృష్ణుడి రూపంలో పెట్టుకున్నారు. రామారావు గారి అభిమానం, రామారావు గారిని ఆ రూపంలో వాళ్ళు అభిమానించారు, పెట్టుకున్నారు. నీకేంటి దొరదా? నీకేంటి దూల? ఏముండదు. ఎందుకుంటుంది? ఫ్యూచర్ నువ్వు మూర్ఖులు కనుక వచ్చే జనరేషన్ మూర్ఖులు అనుకుంటే ఎట్లా? వాళ్ళేమంత మూర్ఖులు కాదు. నీకు మూర్ఖత్వం ఉంది, వాళ్ళకి మూర్ఖత్వం ఉండదు. ఫ్యూచర్ బాగా తెలుసు వాళ్ళకి. రామారావు బాగా తెలుసు. రామారావు గారు ఇవాళ అనేక ఇళ్లలో చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళండి, అనేక విలేజెస్లో చూస్తే అనేక ఇళ్లలో రాముడు ఫోటో, వాళ్ళ ఫోటోలు పెట్టుకునే స్తోమత లేని ఒక క్యాలెండర్, రామారావు గారు రాముడుగా ఉన్న క్యాలెండరు. సీతారామ కళ్యాణంలో వాళ్ళు మొత్తం సతీ సమేతంగా ఆయన ఫోటో పెట్టుకునే ఉంటారు పూజలు.
ఎందుకు పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఆ రూపంలో వాళ్ళకి దివ్యత్వం కనపడింది అంతే. ఆ ఫోటోలో పూజించుకుంటున్నారు. అందుగలడు ఇందులో సందేహం వలదు, ఎందెందుకు వెతికిలను అందందే గలడు పరమాత్ముడు. కనుక ఈ రూపంలో ఉన్నాడని వాడు అనుకుంటున్నారు. నువ్వు నీకు లేదన్నట్టు నువ్వు మానేయి, నువ్వు ఇంకో రూపంలో చూసుకో. నువ్వు చూసుకునే రూపంలోనే, నువ్వు కోరుకునే రూపంలోనే వాళ్ళందరూ కూడా చూడాలంటే ఆ రూపం మీద అథెంటిక్గా చెప్పు. అంటే హిందూ సంఘాలు, హిందువులు కూడా మాట్లాడుతున్నారు కదా, పెట్టకూడదు అట్లా విగ్రహాలు. హిందువులు మాట్లాడేస్తే అది హిందూ సంఘాలు మాట్లాడేస్తే అది ఇదైపోదు కదా. వాళ్ళు ఎవరి దైవము? కృష్ణుడి నీ దైవమా? కృష్ణుడు నీ దైవమా? సర్వాంతర్యామే. కృష్ణుడు ఈ యాదవులకు మాత్రమే దేవుడా? ఏం మాట్లాడుతున్నారు? కృష్ణుడు యాదవుడు అయినంత మాత్రాన మీకు మాత్రమే దేవుడా? ఆయన గీత ఒక యాదవుల కోసం చెప్పాడా, ఒక బ్రాహ్మణుల కోసం చెప్పాడా? ఆయన మొత్తం విశ్వజ్ఞానం కోసం చెప్పాడు. ఆయన ప్రపంచానికి చెప్పాడు, జగతికి చెప్పాడు. ఆయన ఇది యాదవులు కానీ బ్రాహ్మణులు కానీ కోమట్లు కానీ చెప్పలా. ఏదో మీదే సొంతం అయినట్టు, మీదే ఆస్తి అయినట్టు, అది కృష్ణుడు అంటే మాది, మీరెవరు అన్నట్టు. మీరెవరే అధికారం చెలాయించడానికి? ఆయన మీద ఆధిపత్యం మీకేంటి? కృష్ణుడి మీద నీకెంత ఉందో నాకు అంత ఉంది. కృష్ణుడి మీద నీకుండే హక్కు నాకు ఉంది కదా. ఊరినే పిచ్చివాగుళ్ళు ఇవన్నీ. ఏం చెప్తారంటే ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు, అక్కడ కొంతమంది ఏకమయ్యారు. సో ఇంకెక్కడ కూడా పెట్టకూడదు, పెట్టిన విగ్రహాలు ఉన్నా కూడా తీసేయాలి. ఈ పని పాట లేని పిచ్చేషాలు మానేయమని చెప్తున్నా. ఎవరెవరు దేవుడు అన్ని రూపాల్లో ఉన్నాడయ్యా. రామారావు గారి రూపంలో కూడా దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతాను. రామారావు గారి రూపంలో, అందుకనే ఆయన దేవుడు వేషం వేస్తే, కృష్ణుడు రాముడు వేషం వేస్తే ప్రపంచవ్యాప్తంగా అంత హారతులు పట్టారు. ఆయనలో ఆ దివ్య రూపం ఉంది, ఆ దేవుని దివ్య రూపం ఆయనలో ఉంది అని నేను నమ్ముతాను. అది నా నమ్మకం, నా విశ్వాసం. నువ్వు అభిషేకాలు చేయిస్తే, ఇంకేదో కుంభాభిషేకాలు చేయిస్తే అప్పుడు వారు కొబ్బరికాయలు ఏంటంటే అని అడుగు. నా ఇష్టం, నా రూపం. నేను రామారావు గారి స్టాచ్యూ పెట్టుకోవాలన్నా ఆయన రూపం, ఆయన వేసిన అన్నిట్లో నాకు నచ్చిన రూపం దేవుని రూపం కృష్ణుడు పెట్టుకున్నాను. నువ్వెవడు వద్దంటాను కానీ, నువ్వెవడు అని. సో ఈ పిచ్చి మాటలు, పిచ్చాలు ఈ మానేసి ఏదో మీరేదో లైజాన్ లాగా, శ్రీకృష్ణుడికి మీరే వారసులాగా, శ్రీకృష్ణుడికి మీరే అధికార వేళలాగా బిహేవ్ చేయొద్దు, మాట్లాడద్దు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.